My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like a completely a traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die. That if he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం. నేను ఈ సమయంలో ఉన్న పాటన మీ పాస సన్నిధికి వచ్చుటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతకి వందనాలు. అల్ఫయో ఒమేగా అయిన వాడా, నీకు స్తోత్రం. అవును తండ్రి ప్రభా, మరి ఈరోజు మందసం యొక్క మహిమ గురించిన కొన్ని సత్యాలు ప్రభా నా తండ్రి మేము నేర్చుకుంటుండగా మాతో మాట్లాడి, మీరు మీ మందసంలో ఎలాంటి మహిమ ఉందో అలాంటి మందసపు మహిమ అనుభవం మాకు కూడా దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థనతో వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవాది దేవుడు మనకిస్తున్న వాక్యాంశం ఈరోజు ఏంటంటే దేవుని మందసం యొక్క మహిమ అండి. అంటే నేను మందసం గురించి ఎక్కువ మీకు చెప్పట్లేదు, మహిమ గురించి ఎక్కువ చెప్పట్లేదు, కానీ దేవుని మందసము అలాగే మహిమ రెండింటిని పోల్చి కొంచెం సేపు ధ్యానిద్దామండి. అంటే మనమేమై ఉన్నామంటే ఆయన మందసమై ఉన్నాము. ఆయన మహిమని దేవుడు మనకి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఆయన మహిమ మన పైన వచ్చును గాక అని మరి ఎంతోమంది ఎన్నో రకాలుగా కోరుకుంటూ ఉంటారు. అసలు ఆ మహిమ ఏంటి అనేది క్లుప్తంగా ఈరోజు అంటే ఎన్నోసార్లు చెక్కబోదని చెప్పేసి మోసెస్ గారి తల్లి యొక్క జీవిత చరిత్రని ధ్యానిస్తూ మరి ఆమె పేరు కూడా యెహోవా మహిమ అని ఆమె గురించి మనం ధ్యానించినప్పుడు ఒకసారి దేవుని మహిమ గురించి మనం ధ్యానించామండి. సో ఈరోజు ప్రత్యేకంగా మందసం విషయంలో దేవుని మహిమ అనే మాటని మనము ధ్యానించబోతున్నాం. మొదటిగా చూస్తే ఈ మహిమ అనేది ఎక్కడ ఆరంభించబడింది అనేది చూస్తే దేవుడే మహిమ గల దేవుడు. ఈజ్ ద గాడ్ ఆఫ్ గ్లోరీ అండ్ ఆయనే మహిమ ఉన్నాడు. ఆయనే మహిమ స్వరూపుడు. ఆయనకి తప్ప ఇంకా మహిమ ఇంకెక్కడ ఉండదండి. ఆయనకి తప్ప ఏ మహిమ ఎవరికి చెందదండి. సో కాబట్టి చూస్తే ఆ మొదటి ఆదాము కాలంలో దేవాది దేవుడు మరి ఆ అధ్యాయాలు మనం క్లుప్తంగా ధ్యానించినప్పుడు చూసినప్పుడు వాక్యాలు తీయట్లేదండి, చెప్తున్నాను నోటితో. ఏంటంటే మొదటి 3 అధ్యాయాలు మనం ధ్యానించినప్పుడు ఆయన లోకమంతటిని చూసినప్పుడు మరి అది భయంకరమైన చీకటిగా ఉన్నప్పుడు వెలుగు కాలుగునుగా అన్నప్పుడు వెలుగయ్యింది. ఆ తర్వాత ఏది కావాలో అది అయ్యింది. ఒక్కొక్క దినము ఒక్కొక్కటిగా మరి ఇటు జంతువులు కానీ పక్షులు కానీ నీళ్ళలో ప్రవహించే జీవరాశులు కానీ అలాగే మరి తర్వాత మరి చెట్లు మరి చేమలు అన్నీ కూడా A to Z అనేవి దేవుడు తన నోటి మాట ద్వారా అన్నీ కూడా తను సృష్టించాడండి. అప్పటి వరకు కూడా మహిమ అనేది మరి మాటలోనికి రాలేదు. కానీ అంటే వాటికి కూడా ఎక్కడ కూడా మహిమ ఇచ్చినట్టుగా మాట రాలేదు. కానీ ఎప్పుడైతే దేవాది దేవుడు తండ్రి దేవుడు పరిశుద్ధాత్మ దేవునితో సహా ఇదిగో మన రూపంలో చూడండి ఆదికాండము 1:26-27 వచనాలు మనం ధ్యానించినప్పుడు ఆయన ఏమంటారంటే మన పోలికలో మన స్వరూపముతో, జాగ్రత్తగా వినండి, మన పోలికలో మన స్వరూపంలో మనం ఒక మనుషుణ్ణి తయారు చేద్దాము అని చెప్పేసి మాటతో కాదు కానీ మరి తన చేతితో ఈ భూమి యొక్క మట్టితో మరి ఒక మనిషిని తయారు చేసి ఆ మనిషి మరి నాసికారంధ్రంలోనికి మరి తన దేవాది దేవుని జీవవాయువు వదిలినప్పుడు మరి ఆదాం అనే మనిషి మరి అవ్వడం అనేది జరుగుతుంది. ఆ మనిషిలోకి వెళ్ళి మరి అవ్వని కూడా తీయడం అనేది జరిగింది. సో వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా అండి, దేవుని పోలికలో ఉన్నారు, దేవుని స్వరూపము ధరించి ఉన్నారు, దేవుని లాగానే ఉన్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. ఆయన స్వరూపం అంటే దేవునికి కలిగినదంతా కూడా వాళ్ళు కలిగి ఉన్నారు.
హల్లెలూయా. దేవుడు ఏ రూపంలో ఉన్నాడో ఆ రూపంలోనే, అంటే దేవుడికి ఏ లక్షణాలు ఉన్నాయో అదే లక్షణంలోనే, అంటే వాళ్ళకి దేవుడి స్వరూపము, దేవుని సుగుణాలు దేవుడి లాగానే వాళ్ళు ఉన్నారు. కానీ కాకపోతే ఒక మనిషిగా, అంటే ఆ సమయంలో ఒక మనిషిగా మరి ఆత్మస్వరూపులుగానే వారు కూడా ఉన్నారని మరి మనకు అర్థమవుతూ ఉంటుందండి. హల్లెలూయా. కాకపోతే వారిని దేవుడు ఒక రూపం అనేది వారికి ఇచ్చిన్నాడు. దేవునికైతే రూపం లేదు, కానీ మనిషికి రూపం ఇచ్చి మరి వారితో పాటుగా మరి దేవాది దేవుడు మరి సహవాసం చేస్తున్నట్టుగా, అంటే వారితో పాటుగా నడుస్తూ ఉన్నాడు, మాట్లాడుతున్నాడు, వారితో పాటుగానే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఆ మహిమని మరి ఆదాము అవ్వ చేసిన పాపం వల్ల కోల్పోయారని మనకి తెలుసు. నేను ఎన్నోసార్లు చెప్పాను, అంటే హౌ టు రీచ్ ద ఫస్ట్ గ్లోరీ ఆఫ్ గాడ్ అని ఒక మెసేజ్ చెప్పాను. అంటే దేవుని మొదటి మహిమలోకి మనం ఎలా ప్రవేశించాలి, అంటే మనోడు కోల్పోయిన ఆ మహిమ ఎట్లా పొందుకోవాలని కూడా నేను ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు దేవుని మందసం యొక్క మహిమ గురించి మనం మాట్లాడుతుండగా, మందసం అంటే ఎవరు అనేది చూస్తే ఇక్కడ మరి మనమై ఉన్నాము. దేవుని మరి ఆర్క్ అంటారంట, ఆర్క్ ఆఫ్ గాడ్. అక్కడ చూస్తే మందసంలో ఆ సమయంలో ధర్మశాస్త్రం ప్రకారంగా చూసినప్పుడు మోసెస్ కాలంలో దేవుని చేత తయారు చేయబడిన మందసము ఎలాంటి మందసం అంటే మరి దేవుని యొక్క శ్రేష్టమైన ఆనవాలు పెట్టిన మరి మందసం అండి. దేవుడు ఏదైతే పెట్టమన్నాడో అవన్నీ కూడా ఆ మందసంలో పెట్టడం అనేది జరిగింది. అది మోసెస్ పెట్టి ఉన్నాడు. అయితే ఒక మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలండి. మొదటిగా ఆదాము విషయంలో మరి కోల్పోయిన మహిమ మరి ఎక్కడ మరలా మహిమ అనేది కనిపించింది అనేది క్లుప్తంగా మనము మొదటి నుండి ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. అయితే మోసెస్ కాలంలో మరలా ఆ మహిమ అనే పదం అనేది మరలా వినడం అనేది జరిగింది. అంటే ఆది కాండము మొదటి అధ్యాయంలో దేవుని మహిమా స్వరూపంలో ఆదాము అవ్వని తయారు చేస్తే 3వ అధ్యాయం కల్లానే మరి మహిమను కోల్పోయారు. ఆ తర్వాత మహిమ అనే పదము రాలేదు, కానీ దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. పాపం చేసినా సరే, వారి ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడు వారిని దర్శిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, వారితో ఉన్నాడు, వారిని నడిపిస్తున్నాడు. నోవాని ఎన్నుకుంటున్నాడు, తర్వాత అబ్రహాంని ఎన్నుకుంటున్నాడు. అలా ఎన్నో జరుగుతున్నాయి. వారితో ముఖాముఖిగా కూడా మాట్లాడుతున్నాడేమో, కానీ అక్కడ ఏంటంటే నిజం చెప్పాలంటే మహిమ అనే మాట ఆ గ్రంథం అంతటిలో మరలా ఎక్కడ కనిపించలేదు. కానీ ఎప్పుడైతే నిర్గమాకాండం 3వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు దానికంటే ముందు మరి ఎకోబోదు అంటే ఎవరంటే మోసెస్ యొక్క తల్లి పేరు కూడా దేవుని యొక్క మహిమ అని చెప్పేసి ఆమె పేరుకు అర్థమంట. మరి ఆ తల్లి తన బిడ్డల్ని కూడా మరి దేవుని ప్రేమలో, దేవుని పోలికలో తను పెంచడం అనేది జరిగిందని మనకు అర్థమవుతుంది. సరే, అంటే అదంతా కూడా మన మోసెస్ యొక్క చరిత్రని మరి మనం ధ్యానించినప్పుడు మనకు తెలుస్తుంది. సో ఇక్కడ నేనేమంటున్నా అంటే మోసెస్ గారు దేవాది దేవుణ్ణి ముఖాముఖిగా చూశాడు. ఆయన ప్రసన్నతని, ఆయన గ్లోరీని ఆయన చూశాడు. మోసెస్ అంటే మనకి నిజం చెప్పాలంటే దేవుని మహిమ అనగానే మొదటిగా మనకి గుర్తుకొచ్చేది బైబిల్ అంతట్లో ఎవరు తెలుసా అండి? దేవుడు గుర్తొస్తాడు, కరెక్టే, కానీ తర్వాత గుర్తొచ్చేది మోసెస్. మోసెస్ చూసినట్టుగా దేవుని మహిమని, దేవుడిని ముఖాముఖిగా చూసినట్టుగా మరి ఎవరు కూడా చూడలేదని బైబిల్ చెప్తుంది. సో ఏంటంటే మరి మోసెస్ దేవుని మహిమని మరి క్లుప్తంగా క్లియర్గా చూడడం అనేది జరిగింది. అది అంటే ఒకసారి దేవాది దేవుడు ఇదిగో నా ముందు భాగాన్ని నువ్వు చూడలేవు, కానీ వెనక తట్టున నువ్వు చూస్తావు అని చెప్పేసి, అలాగే ఆ తర్వాత ఆ సమయంలో ఏమైపోతుంది తెలుసా అండి, అంటే మహిమ కోల్పోవడానికి కారణం ఏంటి అని చూస్తే పాపం తప్ప ఇంకేది కాదని. లోకంలో ఆరంభమైన పాపం వలనే మహిమ అనేది విడిచిపోయింది. కానీ దేవాది దేవుడు మోసెస్కి తన మహిమను చూపించాడు. మోసెస్కి మహిమ ఇవ్వలేదండి, జాగ్రత్తగా వినండి. మోసెస్కి దేవుడి మహిమ ఇవ్వలేదు, కానీ దేవుని మహిమని చూపించాడు. దేవుని మహిమని మరి మోసెస్ గారు చూశారు. ఆ మహిమ అంట మరి ఆ గుడారంలో మరి ఆ మందసం పైన వచ్చుట చూసినప్పుడు, మరి ఆ తర్వాత ముఖాముఖిగా ఆయన సియాను కొండపైనకి మరి ఎక్కినప్పుడు కూడా అక్కడ దేవుని మహిమని తను చూస్తూ ఉంటారు. అప్పుడు వారందరూ కూడా భయపడి ఆ అగ్ని రూపంలో కనిపించేసరికి భయపడి, అమ్మో దేవుని మహిమని మేము చూడలేము, చూసి బ్రతకలేమని మరి అక్కడ ఉన్న ప్రజలు, అంటే దేవుడు అందరికీ కనపరుచుకున్నాడు, తన మహిమను అందరికీ చూపిస్తున్నాడు. కానీ అక్కడ ఏమవుతుందంటే వాళ్ళు భయపడి భయాక్రాంతులై, మాకి మహిమ వద్దు, మాకి స్వరం వద్దు, మా వల్ల కాదు, మోసెస్ నువ్వే చూడు, నువ్వే చూసుకో, నువ్వే మాట్లాడు, నువ్వే మాకు వచ్చి రాయబారిగా ఉండు, మా వల్ల కాదని వాళ్ళు భయపడిపోతున్నారు. ఆ భయానికి కారణం ఏంటి తెలుసా? మరి వారిలో ఉన్న పాపం. మోసెస్లో పాపం ఉందా లేదా అంటే దేవుడు మోసెస్ని పాపంతో పోల్చలేదు. దేవుడు మోసెస్ని మరి ఏ రకంగా శుద్ధీకరించాడో మొదటి దర్శనంలోనే ఆయనని శుద్ధీకరించడం అనేది జరిగింది. సో మోసెస్లో మరి ఏ పాపము కనపడకుండా సాత్వికుడిగా దేవుడు చూస్తున్నాడు. దేవుని ముఖాన్ని ముఖాముఖిగా చూడడం అనేది జరిగింది. అయితే ఆ తర్వాత చూసినప్పుడు, రెండో సందర్భం చూసినప్పుడు, సో దేవుడైతే మోసెస్కి తన మహిమను చూపించడం అనేది జరిగింది. ఆ తర్వాత సందర్భంలో చూసినప్పుడు మరి 40 సంవత్సరాలు అంటే
కనిపించడం, ఆ తర్వాత మందసాన్ని ప్రిపేర్ చేయడం అనేది జరిగింది. మందసాన్ని ప్రిపేర్ చేసిన తర్వాత వీరు పాపములు చేస్తున్నారు. అవునండి, దేవుని సన్నిధి అయితే వారికి తోడుగా ఉండండి. చూడండి, దేవుని సన్నిధికి అలాగే దేవుని స్వరానికి, దేవుని మహిమకి నేను వ్యత్యాసం ఈరోజు చెప్పబోతున్నాను మీతో. ఏంటంటే దేవుడు మనకి తోడే ఉంటాడండి. ఇమ్మాన్యుయల్, గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ అస్ అండ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ అస్. ఆయన మనలో మనతో ఉంటాడు, కానీ ఆయన మహిమ మనతో ఉండాలి అనేది దేవుడు కోరుకుంటున్నాడు, అది మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. దాని గురించి ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. అయితే ఇక్కడ చూసినప్పుడు రెండోదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, వారైతే దేవుని మహిమని మేము చూడలేమన్నారు. ఆ తర్వాత అయినా సరే దేవుడు మరి ఆ మందసము ఏదైతే మోసెస్ తయారు చేసి ఉన్నాడో ఆ మందసము పైన మరి దాన్ని ఏర్పాటు చేసిన దినమున మరి దేవుని మహిమ ఇంకా బహుబలంగా రావడం, అందరూ దాన్ని చూసి భయపడరు, ఎవరి గుడారంలోకి వాళ్ళు పారిపోయారంట. ఆ తర్వాత కూడా వారు పాపం చేసినప్పుడు, జాగ్రత్తగా వినండి, పాపం చేస్తున్నారు, తప్పులు చేస్తున్నారు, అప్పుడు దేవునికి కోపం వచ్చి వీళ్ళు ఇలా చేస్తున్నారే, వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారే, వీరి మధ్యలో నేను ఉండలేనంటున్నాడు. చూడండి, దేవుడు మహిమా స్వరూపిగా వారి మధ్యలో నడుస్తున్నాడండి. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభముగా దేవాది దేవుడు వారితో నడుస్తున్నాడు, వారితో నిలుస్తున్నాడు. దేవుని మహిమ వారి మీదకి వస్తూ ఉంది, కానీ వారు మాత్రం ఇంకా పాపం చేస్తున్నారు. అలాంటి సందర్భంలో దేవుడు వీరి మధ్యలో నేను ఉండలేనని చెప్పేసి, ఎవరండి, దేవుడు మాట్లాడుతున్న మాట, మోజెస్ నేను వీరితో ఉండలేను, వీళ్ళందరినీ నాశనం చేస్తాను, వీరితో నేను నడిచాను అనుకో ఇంకా నాశనం చేసేస్తానేమో అంటే మోజెస్ భయపడి, అయ్యా నువ్వు అట్లాంటి పనులు చేయకయ్యా అని బతిమలాడినప్పుడు దేవాది దేవుడు కాంప్రమైజ్ అవుతున్నాడు. సరే సరే మోజెస్, నీ మాట చొప్పున వింటాను, కానీ నేను మాత్రం వీళ్ళతో ఉండలేను, వీరి మధ్యలో నేను ఉండలేను, జాగ్రత్తగా వినండి, నేను వీరి మధ్యలో మహిమ రూపిగా నేను ఉండలేను, కాబట్టి నేను కొంచెం పక్కన వెళ్ళిపోతాను అన్నట్టుగా ఒక సపరేట్గా మరి ఉన్నాడు. అప్పుడు మోజెస్ ఒక గుడారాన్ని సపరేట్గా తయారు చేసి అక్కడ మరి దేవుడు ఆ మందసాన్ని పెట్టినప్పుడు మరి మోజెస్ ఒక్కడు మాత్రమే అక్కడికి వెళ్ళి మరి అక్కడ దేవుని సన్నిధిలో గడుపుతూ దేవుని స్వరాన్ని, దేవుడు దిగి రావడం, దేవుని మహిమ అక్కడ దూరం నుండి వీళ్ళు చూస్తారు, దగ్గర నుండి దేవుడు చూస్తాడు, మోజెస్ చూస్తాడు. అంటే ఆ రీతిగా వీళ్ళైతే భయపడి లోపలికి వెళ్ళిపోతారు, దాన్ని చూడలేకపోతారు దేవుని మహిమని. కానీ మోజెస్ మాత్రం వెళ్ళడం, ప్రతిరోజు దేవుని మహిమని చూడడం, దేవుని స్వరాన్ని వినడం, దేవుడు ఏం చెప్తున్నాడో అవి మోసుకొని రావడం. అది ధర్మశాస్త్రమే కావచ్చు, 10 ఆజ్ఞలే కావచ్చు, దేవుడు చెప్పిన నియమాలే కావచ్చు, నెక్స్ట్ ఏం చేయాలనే కావచ్చు, తర్వాత మరి కానాను దేశం విషయంలోనూ, స్వతంత్రించుకునే విషయంలోనూ యెహోషువని అభిషేకించ అన్నీ కూడా మోజెస్ ఆ మందసములోకెళ్ళి దేవుడు మాట్లాడుతూ ఆయన మహిమని చూపిస్తూ దేవుడు మరి మోజెస్తో మాట్లాడతాడు. మందసములో దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి ఆ మోజెస్ యొక్క ముఖం అంట వెలిగిపోతూ ఉంటుందంట, భయంకరమైన ప్రకాశం అనేది అక్కడ ఉంటుందంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. అదే ప్రసన్నతని, అదే మహిమని చూడాలని జాషువా కూడా హల్లెలూయా అక్కడే గోజాడుతూ ఉంటాడంట. మరి మోజెస్ యొక్క మరి సేవకుడైన మరి యెహోషువ అని మాత్రం, మిగతా వాళ్ళంతా మాత్రం దగ్గరికి వెళ్ళడానికి కూడా ఇష్టపడరు, భయపడుతున్నారు, మరి వారికి యోగ్యత ఉన్నా కూడా పొడగొట్టుకున్నారని దేవుడు మాట్లాడుతున్నాడు. సో మరి రెండోసారి ఆ రీతిగా మరి దేవుని మహిమ అనేది మరి అక్కడ ఉండడం అనేది జరిగింది. తర్వాత రాను రాను చూస్తే మరి ఎప్పుడైతే ఈ 40 సంవత్సరాల తర్వాత మందసము అంతా కూడా మరి వాగ్దాన దేశంలోకి వాళ్ళు అడుగుపెట్టిన తర్వాత అదే మందసాన్ని వాడుకొని దేవాది దేవుడు ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయడం అనేది మనకి తెలుసు. అంటే కాలు పెట్టగానే అది మోస్తూ కాలు పెడుతున్న లేవీల ద్వారా యోర్దాను మరి నిలబడడం అనేది, వాళ్ళందరూ కూడా మరి వాగ్దాన దేశంలోకి అడుగు పెట్టడం అనేది కూడా జరిగింది. అది కూడా మందసంలో ఉన్న మహిమ ద్వారానే. మళ్ళీ చూస్తే ఇంకేంటి తెలుసా అండి, తర్వాత మరి మళ్ళీ పాపం చేస్తున్నారు. న్యాయాధిపతులని దేవుడు మరి వారికి ఏర్పాటు చేసి ఉన్నాడు. మరి ఆ న్యాయాధిపతులు ఉన్నంత వరకు బాగానే ఉంటారు, కానీ న్యాయాధిపతులు మరి చనిపోయిన తర్వాత ఇంకొక న్యాయాధిపతి వచ్చే లోపల మరలా వీళ్ళు పాపము లోకానుసారంగా బ్రతుకుతూ, అంటే ఇతరులని అన్యజనుల ప్రకారంగా వీళ్ళు వెళ్తున్నప్పుడు దేవుడికి కోపం రావడం, అలాగే దేవుడు వారిని మరలా తృణీకరించడం అనేది జరుగుతూ ఉందండి. అలా తృణీకరించుతున్న ప్రతిసారి కూడా దేవుని మహిమ వారికి దూరం అయిపోతూ వస్తుందండి. ఆ సమయంలో ఒక న్యాయాధిపతి సమయంలో, అంటే సామ్యూయల్ గారు న్యాయాధిపతిగా ఉన్న సమయం, అంటే అప్పటికి చిన్నవాడు సామ్యూయల్ పుట్టిన కాలంలో, అప్పటికి ఇంకా రాజులు రాలేదు. మరి సామ్యూయలే మరి చివరి న్యాయాధిపతిగా ఉంటున్నాడు. అక్కడ ఏలి అనే ఒక వ్యక్తి ఉంటాడు. నిజం చెప్పాలంటే ఏలి అనే వ్యక్తి న్యాయాధిపతిగా ఉంటున్న సమయంలో జరిగిన సంఘటన ఏంటంటే, ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చినప్పుడు మరి వాళ్ళ ఆ మందసాన్ని తీసుకొని వెళ్ళిపోతారంట అండి. ఆ మందసాన్ని తీసుకొని వెళ్ళిపోయినప్పుడు ఏలి అంటాడు, దేవుని యొక్క మందసము వెళ్ళిపోయిందంటే జెకాబోద్ కాదండి, జెకాబోద్ అంటే దేవుని యొక్క మహిమ. ఆ పేరు ఎవరిదంటే మోజెస్ యొక్క తల్లిగారిది. మరి ఇక్కడ చూస్తే ఇకాబోద్ అంటే దేవుని మహిమ తొలగిపోయిందని చెప్పేసి మరి ఏలి యొక్క మనవడు పుట్టినప్పుడు మరి ఏలి యొక్క కోడలు ఏం చేస్తుందంటే తన కుమారుడికి ఆ పేరు పెడుతుంది. అంటే దేవుని మహిమ
కంప్లీట్గా అంటే దేవుని మందసము మరి వేరే రాజ్యంలోకి వెళ్ళిపోయింది, అంటే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత దేవుని మహిమ కూడా అంటే కొద్దో గొప్ప దేవుని మహిమ అలా 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 ఉందండి, కానీ అది మొత్తము కూడా దేవుని మహిమ కంప్లీట్గా మరి ఇజ్రాయెల్ ప్రజల్ని, ఇజ్రాయెల్ దేశాన్ని విడిచిపెట్టడం అనేది జరిగింది. ఆ తర్వాత కేవలం మందసం పెట్ట మాత్రమే, మందసం అంటే అది నిబంధన పెట్ట మాత్రమే ఉంది, కానీ దేవుని మహిమ మాత్రం అక్కడ ఏ రోజు కూడా మరలా కనిపించినట్టుగా బైబిల్లో రాయబడలేదు. తర్వాత అదొక ఆనవాలుగా, అదొక పవిత్రమైన పెట్టగా మాత్రమే వారి మధ్యలో ఉండొచ్చు. ఈవెన్ దావీదు కూడా దాన్ని తీసుకొచ్చి ఆ మందసాన్ని మరి నేను రాజ మహల్లో నేను ఉండడం ఏంటి, దేవుని మందసం అట్లా అట్టిగా ఎక్కడో ఉండడం నాకు ఇష్టం లేదు, గుడారంలోని మందిరాన్ని కట్టాలని చూస్తాడు, కానీ ఆ మహిమ అనేది మాత్రం మరి అంతగా మరి ఎవరు అనుభవించలేకపోతారు. దావీదు తర్వాత సొలొమోను ఆ మందిరాన్ని కట్టినప్పుడు, మందిరంలో ఆ సన్నిధిని మరి ఆ మందసాన్ని పెట్టినప్పుడు అటండి నిజమే దేవుని మహిమ అక్కడ దిగి వచ్చినట్టుగా లేదు, కానీ ఆ రోజు నైట్ ఎప్పుడైతే బలులు అర్పించారో, ఎందుకంటే పాప క్షమాపణకు సంబంధించిన బలులు అవన్నీ కూడా అర్పించబడినప్పుడు దేవుడు కొంచెం అండి నిజం చెప్పండి, ఇట్ వాజ్ లైక్ ఏ పర్సంటేజ్ బేస్డ్ అనుకుంటాను. మొదటి ఆదాము మహిమ కాదు, అలాగే మరి మోజస్ మహిమ కాదు, అంటే దినదినము తగ్గిపోతున్నాను. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను, అంటే నేను వాక్యానుసారంగానే మాట్లాడుతున్నాను. వాక్యంలో మొదటి నుండి ఏ రీతిగా మహిమ అనేది తగ్గుకుంటూ వచ్చింది, దేవుని మహిమ తగ్గుకుంటూ వచ్చింది, ఎలా దేవుని మహిమకి మానవుడనే వాడు దూరం అయ్యాడు, అందులో మరీ ముఖ్యంగా ఎన్నుకోబడిన ఇజ్రాయెలైట్స్ ఎలా దూరం అయ్యారనేది చూస్తే దేవుడు తోడై ఉన్నాడు, ఇమ్మానువల్గా ఉన్నాడు, అంటే అన్ని రకాలుగా దేవుడు మాట్లాడుతున్నాడు, నడిపిస్తున్నాడు. మరి అంత మాత్రమే కాదు, సొలొమోను కాలంలో కూడా కళ ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఏలీ ద్వారా కూడా సామ్యుల్ని కూడా దేవుడు స్వరంతో మాట్లాడు, ఎందుకంటే అక్కడ ఎవరు దేవుని స్వరం వినే స్థితిలో లేరంట, కానీ సామ్యుల్ని మరి దేవాది దేవుడు సామ్యులని ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదండి, 4 సార్లు పిలిస్తే కానీ సామ్యులకి దేవుని స్వరం ఇది అని అర్థం కాదు. అఫ్కోర్స్ తను చిన్న పిల్లోడే, దేవుని స్వరం అంటే ఏంటో తెలియని వాడే, కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టలేదు. ఆ రీతిగా సామ్యులు మళ్ళీ దేవుణ్ణి ముఖాముఖిగా చూడడం, మాట్లాడడం అనేది జరిగింది, కానీ ఆ మహిమ అనేది మరి సామ్యులు కూడా అనుభవించాడో లేదో మనకి తెలియదండి. సో నేనేమంటున్నానంటే ఈ రీతిగా భూలోకంలో దేవుని మహిమ తగ్గుతూ కంప్లీట్గా జీరో అయిపోయిందండి. ఎలా జీరో అయిపోయింది తెలుసా అండి? ఆ తర్వాత మనుషులు చేసిన పాపాలు, అంటే రాజులు చేసిన పాపాలు, అసలు భయంకరమైన పాపాలు. నిజమే, లోకం అంతటైతే దేవుని మహిమ లేదండి, కేవలం ఆదాంలో ఉంది. తర్వాత మోసెస్ కాలంలో మోసెస్ నుండి మందసం ద్వారా ఇజ్రాయెలైట్స్ మధ్యలో ఆ రీతిగా ఓన్లీ ఇజ్రాయెలైట్స్ మధ్యలోనే ఉన్న ఆ మహిమ ఇజ్రాయెలైట్స్లోకి వెళ్ళి కూడా దూరం అవడం అనేది జరిగింది. ఇప్పుడు ఆ మహిమని దేవుడు మనకి రిస్టోర్ చేయాలని కోరుకుంటున్నాడు. అది ఏ రీతిగా నువ్వు పొందుకోగలవమ్మా, అది ఏ రీతిగా నువ్వు పొందుకోవాలని ఆశపడుతున్నావు, బాగా పెట్టుకుంటున్నావు ఇయర్ ఆఫ్ గ్లోరీ అని చెప్పేసి ఆయన మహిమ ఈ సంవత్సరం దేవుని మహిమ. నిజంగా చెప్పాలంటే ఎంతమంది ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఇయర్ ఆఫ్ గ్లోరీ అని పెట్టుకున్నారు. నేను కూడా పెట్టుకున్నానండి, గ్లోరియస్ గ్రేస్ అండ్ ట్రూత్ మినిస్ట్రీస్ హౌస్ ఆఫ్ ప్రేయర్ అని. ఆఫ్కోర్స్ దేవుడు చెప్పాడు కాబట్టి పెట్టానండి. నిజంగా ఆ మహిమలోకి మనం వచ్చామా, ఆ మహిమని మనం పొందుకునే స్థితి మనకుందా? ఇంకా ఏ పాపాలు ఏవి మనల్ని ఏలుతున్నాయి, ఏది మనల్ని ఇంకా దేవుని మహిమని సంపూర్ణంగా ఈ లోకంలో, అవునండి ఆదాము ఉన్నది ఈ లోకంలో, మోసెస్ ఉన్నది ఈ లోకంలోనే, ఇజ్రాయెలైట్స్ నడిచింది ఈ లోకంలోనే, ఎర్ర సముద్రము 2 పాయలుగా అయింది ఈ లోకంలోనే మనం బ్రతుకుతున్నప్పుడు, ఈ లోకంలో అప్పుడు ఉన్న ఆ దేవుని మహిమ మన మధ్యలో ఎందుకు లేదు, మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం, మనం ఎందుకు ఆయన మహిమని మనం చూడలేకపోతున్నాం అనేది ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం అండి. మనం నిజంగా తేల్చుకోవాల్సిన విషయం. దేవునితో పోరాడడం కాదు, దేవునితో అంగలార్చండి. అవునండి, ఈవెన్ యాకోబు కూడా అంతగా సాగిలపడి ఆయన ప్రార్థన చేసినప్పుడు, దేవునితో పోరాడుతున్నప్పుడు పేరు మార్చబడింది ఇజ్రాయెల్కి. దేవుడు మరి ఇజ్రాయెల్గా మార్చబడ్డాడు యాకోబు, కానీ యాకోబు చూశాడు అండి దేవుని మహిమని. యాకోబు కూడా దేవుని మహిమని చూడలేకపోయాడు. ఆ మహిమ అంటే ఏంటో కూడా అసలు తనకి కూడా తెలియదేమో. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, మనం ఆ మందసం పెట్ట ఎక్కడుంది, ఇప్పుడు ఆ మందసం పెట్ట పలానా కాడుంది, ఇప్పుడు అది దొరికింది, దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు మందిరం కడతారు, అది ఇజ్రాయెల్స్ గురించి అనుకుంటున్నారు. నేను మరలా అంటున్నాను, ఆ మందసంలో నిజంగా దేవుని మహిమ ఉంటుందా అంటే నేనేమంటున్నా అంటే దేవుని తక్కువ చేయట్లేదు, ఆ మందసాన్ని నేను తక్కువ చేయట్లేదని. అది ఒక పవిత్రమైనది, అది అప్పటి మోసెస్ కాలం నుండి మరి ఆ రీతిగా ఇంకా ఉంది అంటే అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అదే ఒక మహిమ కార్యం అండి, నేను ఒప్పుకుంటాను, అది మహిమ కార్యమే, కానీ అది దేవుని మహిమ చేత నింపబడి ఉందా అది అనేది మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిన వారంగా ఉన్నాం. కానీ నూతన నిబంధన ప్రకారం హల్లెలూయా ఈ ముగింపులో దేవుడు మనతో ఇంకా మాట్లాడను గాక. ఏమంటున్నాడు తెలుసా? ఇదిగోండి ఇంకొక మాట కూడా చెప్తాను. మరి దావీదే కావచ్చు, మిగతా రాజులే కావచ్చు, దేవుని స్వరం వినాలని మరి ఒక్కొక్కసారి ఏం చేసేవాళ్ళు తెలుసా? మరి యాజకులండి, నిజంగా మధ్యవర్తులు ఎవరు ఇప్పుడు? యాజకులు. కాబట్టి యాజకుల దగ్గరికి వెళ్ళి లేకపోతే దేవుని సన్నిధిలో
రోజులో ఆ ఎఫోదుని ధరించిన వారి దగ్గరికి వెళ్ళి, అంటే యాజకులే అండి, వాళ్ళు ఎఫోదుని ధరించుకొని, ఆ ఎఫోదు ధరించుకునే యోగ్యత కలిగిన వాళ్ళు ఎఫోదుని ధరించినప్పుడు ఆ ఎఫోదు రూపంలో దేవుడు స్వరంతో మాట్లాడేవాడు. అంటే ఆ ఎఫోదు ధరించిన వారి ద్వారా మరి దేవుడు మాట్లాడి, ఇదిగో మీరు ఇది చేయండి, ఇది చేయొద్దు అని చెప్పేసి దేవుని స్వరం వినడం, దేవుని గైడెన్స్ పొందుకోవడం అనేది ఎంతోమంది రాజులు, ఈవెన్ దావీదే కావచ్చు, తర్వాత కొంతమంది రాజులే కావచ్చు, మరి ప్రవక్తల ద్వారా మాత్రమే కాదు. ఎఫోద్ అనేది అంటే ఎఫోదులో కూడా దేవుని మహిమ కాదండి, ఎఫోదులో ఒక అలంకరణతో కూడిన ఒక గౌన్ లాంటిదే కావచ్చు, కానీ అక్కడ కూడా దేవుని మహిమ అనేది ఎవరు చూడలేదు. కానీ దేవుని స్వరం, దేవుని నడిపింపు అనేది మరి దాని ద్వారా వినడం అనేది జరిగింది. సో దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు. దేవుడు మనల్ని విడుబడి ఎడబాయడు, ఆయన మాట తప్పని దేవుడు అండి, ఆయన వెక్కిరించబడ్డండి. ఆయన మనల్ని, మనిషి జాతిని ఏ రోజు ఎప్పుడు ఆయన విడిచిపెట్టలే. మనుష్యుడు మనం అవునండి, అదే మాట దేవుడు చెప్తున్నాడు. ఏంటంటే ఇదిగో మనం అపనమ్మక 2 తిమోతిలో 2వ అధ్యాయం 13వ వచనాన్ని మనం ధ్యానించినప్పుడు క్లుప్తంగా ఉంటుంది. మనం ఎలాంటి వారమైనా సరే ఆయన మాత్రం అపనమ్మకమైన వాడు కాదంట. ఆయన మన కోసం ఎంతగా తగ్గించుకున్నాడంటే ఈవెన్ వీఆర్ అన్ఫెయిత్ఫుల్, మనం అపనమ్మకమైన వారమైనను కూడా మరి ఆయన నమ్మకంగానే ఉన్నాడంట. ఆయన మాట మార్చడండి. హల్లెలూయా. ఆయన చేతులు చాపి ఆయన మన కోసం నిలబడుతూనే ఉన్నాడు. పాత నిబంధనలోనే కూడా ఆయన నిలబడుతున్నాడండి. పాత నిబంధనలు కూడా ఆయనే తగ్గించుకున్నాడండి. ఇప్పుడేదో యేసు ప్రభువారు తమ మహిమని విడిచి దిగి వచ్చి అని మాట్లాడుతున్నారే, కానీ నిజం చెప్పాలంటే ఆ మహిమోన్నతుడు పాత నిబంధనలో కూడా పాపుల మధ్యలోనే సంచరించాడు, పాపులతోనే మాట్లాడుతున్నాడు. అవునండి, అక్కడ పాపము లేదండి. ఇశ్రాయేలీయుల మధ్యలో మేఘస్తంభంగా, అగ్నిస్తంభంగా మరి ఆయన సన్నిధి, ఆయన నడుస్తలేడా వాళ్ళతో, ఆయన వాళ్ళతో నిలబట్టలేడా, అయినా కూడా అక్కడ పాపం ఉంది కదండి. ఆయన పాపుల మధ్యలో కూడా నడుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, కానీ ఆయన మహిమని మాత్రం ఆయన చూపించలేకపోతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి మహిమని ఈవెన్ దావీదు కూడా నీ ప్రసన్నత అని కోచాడుతున్నాడు. నేను అనుకుంటున్నాను, నీది ధ్యానిస్తున్నప్పుడు నాకు ఇప్పుడు అర్థమైంది, ప్రభా నిజమే, నేను ఒక వరము కోరుకుంటుని ఆయన ప్రసన్నతని నిత్యము ధ్యానించాలని. ప్రసన్నత అంటే ఇంకేదో కదండి, ఆయన బ్యూటీ అంటే ఆయన ప్రసన్నత అంటే ఆయన మహిమ. నిజం చెప్పాలంటే దావీదు చూశాడంటారా, ఆయన కోరుకున్నాడే కానీ ఆ కోరిక తీరిందంటారా? నాకు ఈరోజు అర్థం కాలేదండి. నిజం చెప్తున్నాను, ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ఆయన కోరుకున్నాడు, ఆ ప్రసన్నత చాలు ప్రభా అని అంటున్నాడు. మందిరాన్ని కట్టడానికి ప్రయాసపడ్డాడు. ఆ గుడారంలో 7 సార్లు వెళ్ళి మరి ఆ మందసం ఎదుట మరి సాగిలపడి 7 మార్లు ప్రార్థన చేస్తున్నాడేమో. ఆ మందసం కోసము మరి చక్కటి మందిరం కట్టాలని సొలొమోను సిద్ధపరుస్తున్నాడేమో. బంగారం, వెండి అన్ని కూడా సమకూరుస్తున్నాడేమో. అదే తన మొదటి గురిగా పెట్టుకున్నాడేమో. కానీ ఆయన కోరుకుంటున్న ఆ నిజమైన కోరిక, ఆయన ప్రసన్నతని చూడాలన్న నిజమైన మోజెస్ చూసిన గ్లోరీ ప్రసన్నతని చూసుంటాడంటారా అండి? నిజంగా అర్థం కాని విషయం. మనము కూడా చూడగలుగుతున్నామంటే ఇప్పుడు మనల్కి దేవుడు వాగ్దానపూర్వకంగా ఇచ్చినాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. ఆ మహిమని దేవుడు మనకి వాగ్దానపూర్వకంగా ఇస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. ఆ వాగ్దానం ఏంటి తెలుసా అండి? అదొక యథార్థమైన ప్రార్థన. ఆ ప్రార్థనలో ఇంకా తిరుగులేదు. ఆ ప్రార్థనకి జవాబు రాదంటూ లేదు. నిజమే, రాకడ సమీపిస్తున్న మాట ఎంత సత్యమో, అభిషేకం అంత్యకాలంలో కుమ్మరించబడుతుంది ప్రతి ఒక్కరి మీద అనేది ఎంత నిజమో. యేసు ప్రభు వారు తన శిష్యులతో మాట్లాడుతూ శిష్యుల మధ్యలో నిలబడి యోహాను సువార్త 17వ అధ్యాయంలో 5వ వచనంలో ఏమంటుందంటే ఆయన అంటున్నాడు, నేను మరి మహిమను విడిచి వచ్చున్నాను కదా ప్రభా, ఏ మహిమతో నేను అక్కడ ఉన్నానో అదే మహిమ నాకు మరలా దయచే, ఎందుకంటే నీ కార్యం నేను సంపూర్ణం చేశాను అన్నాడు. ఎందుకంటే భూలోకంలో మహిమ ఉండడానికి లేదేమో, అందుకోసమే ప్రభా ఏ మహిమతో వచ్చానో ఆ మహిమను నాకు తిరిగి ఇవ్వవా అంటున్నాడు. తిరిగి ఇచ్చిన తర్వాత అప్పుడండి ఆదాము కోల్పోయిన మహిమ భూలోకం మీద మళ్ళా సంచరించుటకు, నివాసము చేయుటకు, ఆ మహిమ మరలా అందరూ చూచటానికి ఒక యాక్సెస్ అనేది స్టార్ట్ అయిపోయిందండి. హల్లెలూయా. కానీ అది ఇంకా మనం పొందుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామా, దీన దరిద్రపు స్థితిలో ఉన్నామా? నేను అనేది ఫైనాన్షియల్గా కాదండి, ఆత్మీయత విషయంలో, పరిశుద్ధత విషయంలో మనము సంపూర్ణత లేక, మనము ఆ మహిమని అనుభవించలేక, ఆ మహిమని మనం చూడలేక, ఆ మహిమకి ఇంకా మనం దూరం అవుతున్నాం. యేసు ప్రభు వారు చేసిన గొప్ప ప్రార్థన ఏంటి తెలుసా? అయ్యా నువ్వు నాకు ఇచ్చిన మహిమ, నువ్వు నాకు ఇచ్చిన మహిమ ఇదిగో నా శిష్యులకి ఇస్తున్నాను. ఆ శిష్యులకి మాత్రమే కాదు, అది కూడా ఏమంటారు తెలుసా? ఇదిగో నువ్వు నేను తండ్రి ఏ రీతిగా ఏకమై ఉన్నామో ఆ 17వ అధ్యాయంలో 21, 22, 23 వచనాలు మీరు ధ్యానించినప్పుడు క్లియర్గా మీరు ధ్యానించొచ్చండి. అక్కడ మాట్లాడుతున్నాడు, ఆ మహిమని నేను వారికి ఇచ్చాను. ఏ మహిమ? ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన మహిమ. అంటే ఇచ్చిన మహిమ అంటే యేసు ప్రభు వారి మహిమ, ఆదాము కోల్పోయిన మహిమ, దేవాది దేవుని మహిమ, మోజెస్ చూసిన మహిమ, మందసంలో నిలబడిన మహిమ. హల్లెలూయా. ఆ మహిమ తగ్గుకుంటూ వచ్చిన మహిమనే కావచ్చు, కానీ సంపూర్ణమైన మహిమ ఇదిగో నా మహిమనే నేను ఈ నా బిడ్డలకి, ఈ నా ప్రజలకి, ఈ నా శిష్యులకి
ఇచ్చేసే ఉన్నానని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. అందునిమిత్తమే ఆ అపోస్తల కార్యంలో ఉన్నవారు ఆ మహిమని పొందుకున్నారు. ఎలా తెలుసండి? ఆ ప్రార్థనతో పొందుకున్నారు. ఆయన తండ్రికి చేసిన ప్రార్థన నిరర్ధకము కాదు కాబట్టి వారి సమక్షంలో జరిగిన ఆ ప్రార్థన, మరి వారు వింటుండగా జరుగుతున్న ఆ ప్రార్థనకి వెంటనే వారు మహిమను పొందుకొని మహిమని ధరించి ఇంకా మేము మహిమను పొందుకున్నామని గొప్పగా విర్రవీగలేదు. కానీ వాళ్ళు గొప్ప సేవ చేశారు, కాదనలేని కార్యములు చేశారు. నడుస్తుంటుండగా మరి నీడలు పడి సైతం స్వస్థతలు, వారి అంచులు ముట్టిన వెంటనే స్వస్థతలు జరగడం, గొప్ప ఆత్మ కార్యములు జరిగింది. అలా అని చెప్పేసి వారు కూడా మరణించడం అనేది జరిగింది. వీర మరణం అనేది పొందుకున్నారు. అది దేవుని ప్రణాళిక. అంతేకాని మహిమ పొడగొట్టుకోలేదండి, పరిశుద్ధతని వారు పొడగొట్టుకోలేదు. ఆనాడు వారు మొదటి నుండి కోల్పోయిన మరి మహిమ అపోస్తులకి దేవుడు ఇచ్చి ఉన్నాడు, ప్రార్థన పూర్వకంగా ఇచ్చి ఉన్నాడు. వారు పొందుకున్నారు, నిలబడ్డారు, అంతం వరకు వారి పరుగు పందాన్ని ముగించారు. అలాగే పౌలు భక్తుడు కూడా దేవుని మహిమని ఏదో ఒక రూపంలో ఏదో ఒక సందర్భంలో పొందుకున్నాడు కాబట్టి తన పరుగు పందాన్ని కూడా ఆయన మరి ముగించాడు. కాబట్టి ఆయన హోప్ ఆఫ్ గ్లోరీ, దేవుని మహిమైశ్వర్యము. మనం ఎంతసేపు ఐశ్వర్యం అనే మాట్లాడుతున్నాం. ఆయన క్రీస్తు యేసునందలి మహిమైశ్వర్యం చొప్పున మన అవసరతలు అక్కర్లు తీర్చబడతాయని చెప్పేసి ఎంతసేపు ఫైనాన్షియల్ బ్లెస్సింగ్సే, ఎంతసేపు మన అక్కర్లు, ఎంతసేపు మన ఆహారం, వాట్ ఎవర్ ఇట్ మే బి, మరి ఫిజికల్ మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్ గురించే పౌలు మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారు. కానీ నిజం చెప్పాలంటే ఆయన మహిమైశ్వర్యము చొప్పున మన ప్రతి అవసరత అక్కర్లు తీర్చబడుతుంది. ఇది నిజమే. కానీ దేని చొప్పున? ఆయన క్రీస్తు యేసునందు నుండి మహిమైశ్వర్యం అని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆయన మహిమ దిగి వచ్చినప్పుడు ప్రతి చోట ఆశీర్వాదమే. ఆయన మహిమ దిగి వస్తే పాపానికి చోటు ఉండదు. కాబట్టి పాపమున్న చోట మహిమ ఉండదని మరలా నేను జ్ఞాపకం చేస్తున్నాను. పాపము ఉన్న చోట దేవుని మహిమ ఉండలేదు. కాబట్టి పాపాన్ని విడిస్తేనే మనము పరిశుద్ధులము, అలాగే మనము మహిమని ధరించుకున్న వారిగా ఉంటాము. ఎన్నో పాటలు రాస్తున్న వారిలారా, ఎన్నో పాటలు పాడుతున్న వారిలారా, ఆయన మహిమలో మనము ఏ పాలు భాగస్తులు అవ్వాలనేది తండ్రి కోరిక, యేసు ప్రభు వారి కోరిక. ఇదిగో మనకి కూడా కోరిక ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిజం చెప్తున్నాను, దావీదు ప్రసన్నతని చూసాడో లేదో నాకు తెలియదు, చూడాలని కోరుకుంటున్నాడు. దావీదు కీర్తన 27వ అధ్యాయం 4వ వచనం, నేను ఒక వరము కోరుకుంటుని ఆయన ప్రసన్నతను చూచుటకు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. నిత్యం ఆయన ఆవరణంలో, ఆయన మందిరంలో నివసింపగోరుతున్నాను అంటున్నాడు. ఒక గొప్ప మహారాజు, ఒక గొప్ప అభిషేక్తుడు, ఎన్నో యుద్ధాలు చేసినవాడు. ఆయన ద్వారా జరిగిన అద్భుతాలు సూచక్రియలు కాదండి, నీలాగా నాలాగా అపోస్తులలాగా, కానీ ఆయన యుద్ధాలు చేశాడు. దేవుని రాజ్య వారసత్వాన్ని నిమిత్తము మరి యేసు ప్రభు రావాలి కాబట్టి ఆయన ద్వారా ఆ రీతిగా ఆయన గోచాడాడు. ఆయన పరుగు పందాన్ని ఆయన ముగించుకున్నాడు. ఆయన ప్రసన్నతని అనుభవించాడో లేదో నాకు తెలియదు, కానీ దేవునికి హృదయానుసారుడుగా మాత్రం నిత్యం నిరంతరము బ్రతికి ఆయన పరుగు పందాన్ని ముగించడండి. దేవునికి మహిమ కలుగుగాక. అందుకేనేమో ఆ ఎఫోదులోకి వెళ్ళి వచ్చిన స్వరాన్ని బట్టి ఆయన ప్రసన్నతను అనుభవించి ఉంటాడు. అందుకే ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలన్న దావీదు ఎఫోదుని తీసుకురండి అని చెప్పేసి మరి ఆ రకంగా దేవుని స్వరం వినడం అనేది జరిగింది. దేవుడు తనకి ఎల్లప్పుడూ తోడై ఉన్నాడని మనం గమనిస్తూ ఉంటామండి. చూడండి ఇంకొక మాట, మరి రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29-30 వచనాల సమయం అయిపోయింది కాబట్టి క్లుప్తంగా చెప్తానండి. గాడ్ హ్యాస్ కాల్డ్ అస్, ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్న వారిని మొదటిగా పిలుస్తాడంట. పిలిచిన వారిని ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తాడండి, శాంటిఫై చేస్తాడంట. ఆ తర్వాత అంటే నీతిమంతులుగా చేస్తాడని బైబిల్ చెప్తుంది. ఆ తర్వాత ఆయన మహిమ పరుస్తాడంట. నువ్వు ఆయన ప్రాసెస్లో ఉన్నావా? ఆయన పిలువబడిన వారమేనండి, ఆయన అరిచేతిలో చెక్కబడిన వారమే అందరం, ఆయన ఏర్పాటు చేసుకున్న జనాంగమే అందరం, ఆయన బిడ్డలమే, ఆయన వారసులమే, ఆయన గర్భఫలమే. అయితే ఆయన ఆల్రెడీ ప్రీ డిస్టైన్ చేశాడు, ఆయన ఆల్రెడీ ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన ఆల్రెడీ చూస్ చేసుకున్నాడు. కానీ ఆయన మనల్ని నీతిమంతులుగాను అలాగే మనల్ని పరిశుద్ధులుగా చేయాలంటే మనం ఆయనకి సమర్పించుకుంటేనే జరుగుతుంది. మన వల్ల కాదండి. నువ్వు ఆయనకి సమర్పించుకుంటే, ఎస్ ఐఎమ్ చూజన్ లార్డ్ శాంటిఫై మీ, నన్ను జస్టిఫై చేయి ప్రభా, ఇదిగో నన్ను బట్టి కాదు, నా క్రియలను బట్టి, నీ క్రియలను బట్టి, నీ వాగ్దానాన్ని బట్టి, అయ్యా నీవు చేసిన బలియాగాన్ని బట్టి నన్ను శుద్ధీకరించని నువ్వు సమర్పించుకున్నప్పుడు నీ జీవితంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి ఆయన వాడుకొని నిన్ను వర్ణం వలె ఆయన ఖచ్చితంగా ఈ సోపుతో కడిగి ఆయన శుద్ధీకరణ చేస్తాడు. హిమము వలె నేను మార్చి ఆయన మరలా ఏం చేస్తాడు తెలుసా? గ్లోరిఫై చేస్తాడు. ఈ లోకంలో నేను గ్లోరిఫై చేస్తాడు. అవును, గ్లోరిఫై మీ లార్డ్ అంటాం. ఎస్, వీ నీడ్ ద గ్లోరిఫికేషన్. మనల్ని దేవుడు ఇచ్చిస్తున్నాడు, గణపరుస్తున్నాడు. గొప్ప సాక్ష్యాలు ఉన్నాయి, గొప్ప పరిచర్యలు ఉన్నాయి, గొప్ప గొప్ప కార్యంలో చచ్చిపోయిన సైతం నిజమే అపోస్తల కార్యంలాగా మనం కూడా చేస్తున్నాం. కానీ ఆయన మహిమని ధరించిన వారిగా మనం ఉన్నామా? ఆయన మహిమని చూచడం వరకే కాదండి, మోజస్ లాగా. అవునండి, నిజం చెప్పాలంటే మోజస్ చూసి ఉన్నాడు, దావీదు చూడాలని ప్రయాసపడ్డాడు. తర్వాత మందసంలో దేవుని ప్రసన్నతతో పాటుగా
మొదటిగా ఆయన మహిమ అనేది దిగి వస్తుంది. మరి యేసు ప్రభు వారైతే మహిమను వచ్చి మళ్ళీ మహిమను ధరించుకోవడానికి వెళ్ళిపోయాడు. కానీ దేవుడు మహిమని ఇచ్చేసానన్నాడు. అంటే మహిమ ఇవ్వడం మాత్రమే కాదు, మహిమను మనం ధరించువారిగా ఉండాలి. ఎవరు ధరించారు తెలుసా అండి? మొదటిగా ఆదాము అవ్వలు ధరించిన మహిమ. ఆ మహిమ వస్త్రం ఏదైతే తొలగిపోయిందో ఆ మహిమ వస్త్రము మన మీద రావాలి అంటే మనం ఎలాంటి ప్రయాసాలు పడాలో మరి మీరే ఆలోచన చేయాలి. నేను కూడా దేవుణ్ణి అదే అడుగుతున్న ప్రభా, నీ ప్రసన్నత కాదు ప్రభా, నీ ప్రసన్నత అని కొన్ని రోజులు గోజాడని ప్రభా, నీ పరిశుద్ధత అని కొన్ని రోజులు గోజాడని ప్రభా, అయ్యా నీ చిత్తమని కొన్ని రోజులు గోజాడని ప్రభా, అయ్యా ఇదిగో 16 సంవత్సరాలు నిన్ను నమ్ముకొని, కానీ ప్రభా ఏది నేను పొందుకున్నానో, ఏది నేను చేస్తున్నానో, ఎక్కడ నేను ఉన్నానో, ఏది నేను సఫలీకృతం చేశానో, కానీ ప్రభా అయ్యా నీ మహిమను చూడాలి. మోజస్ లాగా మహిమను చూడడం మాత్రమే కాదు, ఆదాములాగా నీ మహిమను ధరించుకున్న దానిగా నేను బ్రతకాలని కోరుకుంటున్నాను. మరి మీరు కూడా అలాగే కోరుకుంటారా అని ఈరోజు దేవుని పేరిట కోరుకుంటూ దేవునికి మరి ప్రార్థనతో సమర్పించుకుందామని ఈ వాక్యాన్ని. పరిశుద్ధ గొప్ప దేవా నీకు స్తోత్రమే. నిజమే తండ్రి, గొప్ప మందసం అవును తండ్రి, నీ మహిమను ధరించిన మందసంగా మార్చబడాలంటే అయ్యా మేమేం చేయాలో మాకు నేర్పించండి అయ్యా. అయ్యా తండ్రి, ఎవరికి పొందని ధన్యత, ఎవరు పొందుకోలేని ధన్యతను మీరు ఆల్రెడీ మా కోసం చేసి ఉన్నారయ్యా. అది మేము పొందుకోలేని స్థితిలో ఉన్నాము కాబట్టి అయ్యా మాకు సహాయం చేయండి. కేవలం నీ మహిమను చూడడం మాత్రమే కాదు, నీ మహిమని ధరించిన వారిగా మేము ఈ లోకంలో బ్రతికి ఎంతో మందిని అయ్యా తండ్రి నీ వైపు ఆకర్షించుటకు, వారు కూడా మహిమను ధరించిన వారిగా ప్రభా నీ ఎదుట నిలబెట్టుటకు అయ్యా తండ్రి కృప చూపించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.